ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసమైపోయిన వేళ పాకిస్తాన్ ఆర్మీతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదులు పీఓకేలో ఎంటర్ అయ్యారు. అక్కడ రహస్య సొరంగాలు నిర్మించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ మొత్తం కథను హమాసే నడిపిస్తోంది అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ను యాక్టివేట్ చేయాలన్న డిమాండ్లు మొదలవుతున్నాయి. ఆ వివరాలు వాటి టాప్ స్టోరీలో చూద్దాం. పాక్ ఆర్మీకి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో చెప్పడానికి ఈ వీడియోనే మరో ఉదాహరణ. ఈ వీడియోలో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాతో పాటు ఉగ్ర సంస్థకు చెందిన అనేక మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పీఓకేని సందర్శించడానికి కారణం జిహాదీ ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి సొరంగ మార్గాలను తవ్వించడమే. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు ఇప్పటికే ఆ విషయాన్ని తేల్చేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సొరంగాల తవ్వకాలను వేగవంతం చేసినట్లు చెప్పాయి. ఈ వ్యవహారంపై బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ కూడా అప్రమత్తంగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి ముందు చొరబాటుదారులు లోతైన భూగర్భ సొరంగాలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు, వీటిని ఉపయోగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వివరంగా చెప్పాలంటే గాజాలో హమాస్ అనుసరించిన దారుణమైన వ్యూహంలోనే పీఓకేలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు అనుసరిస్తున్నారు. ఈ కుట్రల వెనుక హమాస్ ఉందా అన్నదే ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న. ఎందుకంటే ఫిబ్రవరి నెలలోనే పీఓకేలో హమాస్ అడుగుపెట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్కోట్లో జరిగిన కశ్మీర్ సోలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్ సభలో ఖలీద్ చేసిన కన్నింగ్ కమెంట్స్ ఇవి. పాలస్తీనా ముజాహిదీన్లు, కశ్మీర్లోని ముజాహిదీన్లు ఇప్పుడు ఏకమయ్యాయని, న్యూఢిల్లీలోని రక్తం చిందించాల్సిన టైం వచ్చిందని, కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సభ సాక్షిగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హమాస్ సంస్థలు ఒక్కటైనట్లు ప్రకటించాడు. పాక్ ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరిట భారత్పై విషం చిమ్ముతోంది. కానీ ఈసారి హమాస్ను ఆహ్వానించి భారత్ను సవాల్ చేసింది. పైగా ఆ కార్యక్రమానికి అల్ అక్సా ఫ్లడ్స్ అని పేరు పెట్టి 140 కోట్ల భారత పౌరులను బెదిరించే ప్రయత్నం చేసింది. హమాస్ నేత ఖలీద్ కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. చివరకు ఖలీద్ అదే చేశాడు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకుండానే పహల్గామ్లో రక్తపాతం జరిగింది. అది కూడా అక్టోబర్ 7 దాడిని గుర్తు చేసేలా. ఇప్పుడు గాజాలో నిర్మించినట్టే పీఓకేలోను రహస్య సొరంగాలు నిర్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే భారత్కు అసలైన సవాళ్లు ఇప్పుడే మొదలవుతాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ ముందు నుండి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది, కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి నెతన్యాహు సర్కార్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. చివరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి ఈ దాడిపై తనకున్న అనుమానాలను బయటపెట్టారు. అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేధానికి పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఈ 2 ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు చేశారు. హమాస్ నేతలు పీఓకే పర్యటనలో లష్కరే, జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్లు తమకు సమాచారం ఉన్నట్లు తెలిపారు. అంటే ఫిబ్రవరి 5వ తేదీ నాటి పరిణామాలను మొస్సాద్ మానిటర్ చేసిందన్నమాట. ఇప్పుడు గాజా టన్నెల్ వ్యూహాన్నే పీఓకేలో అమలు చేయబోతున్నట్లు వస్తున్న నివేదికలు ఇజ్రాయెల్ అనుమానాల్ని నిజం చేస్తున్నాయి. సో మోడీ సర్కార్ అలర్ట్ అవ్వకపోతే మనం రిస్క్లో పడడం ఖాయం. గాజాలో సొరంగాల నిర్మాణాన్ని ఇజ్రాయెల్ ముందే గుర్తించలేకపోయింది కాబట్టే ఇప్పుడు చిక్కుల్లో పడింది. మనకు అలాంటి పరిస్థితి రావద్దంటే పీఓకేపై నిరంతర నిఘా పెట్టక తప్పదు. ఒకవేళ టన్నెల్స్ నిర్మాణం జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే మరోసారి ఆపరేషన్ సింధూర్ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ దశల్లోనే అడ్డుకుంటే ఏదో ఒకరోజు పీఓకే మన దేశంలో విలీనం అవుతుంది. లేదంటే ఇజ్రాయెల్ లాగా సుదీర్ఘ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.
ఈ విషయంలో ఇజ్రాయెల్ సహాయం తీసుకుని ముందుకెళ్లడం మంచిదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే హమాస్ వ్యూహాలు ఎలా ఉంటాయో మనకంటే ఆ దేశానికే ఎక్కువగా తెలుసు. పైగా హమాస్ను పాక్కు దగ్గర అవ్వకుండా చూసుకోవడం మనకంటే ఇజ్రాయెల్కు అవసరం. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వస్త్రాలు హమాస్ చేతికి చిక్కకూడదు కాబట్టి. సో పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం నిజమని నిర్ధారణ అయితే వెంటనే ఇజ్రాయెల్ను సీన్లోకి దించాలి. భారత్ ఇజ్రాయెల్ ఒక్కటైతే హమాస్తో పాటు లష్కరే జైషే కథ కూడా ముగించడం ఈజీ అవుతుంది కూడా.